నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి రెండు నల్లమల్ల ఫారెస్ట్ల కొండల మధ్య నుంచి ప్రవహిస్తున్నటువంటి కృష్ణానదిపై ఈ ఐకాన్ బ్రిడ్జి, కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం సంకల్పించిన విషయం తెలిసిందే. దాని వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. ఇప్పుడు మనం చూస్తుంది ఇది కృష్ణానది ఈ పరివాహక ప్రాంతం. ఇది ఈ కృష్ణానది శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి కృష్ణానది. అయితే శ్రీశైలం నది దగ్గర ఉన్నటువంటి కృష్ణానది పైభాగాన ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి సోమేశ్వరం, సంగమేశ్వరం అనుసంధానంగా ఈ కృష్ణానదిపై ఐకాన్ సస్పెన్షబుల్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం సంకల్పించింది. ఈ 2 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ప్రకటించింది. 30 నెలల్లో నిర్మాణం చేపడతామని అప్పటి కేంద్ర మంత్రి కూడా ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇది ఎంతవరకు వస్తుందనేటువంటి విధానంపై కొంత సందేహాలు కలుగుతున్నాయి. ఈ కృష్ణానదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణ సౌకర్యం లేక స్థానిక ప్రజలు చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. నదికి ఇరువైపులా తెలంగాణలో సోమేశ్వరాలయం, ఆంధ్రాలో సంగమేశ్వరాలయం క్షేత్రాలు ఉన్నాయి. వీటి మధ్య నది ఉన్నటువంటి కృష్ణానది మీద వంతెన నిర్మిస్తే ఇరు ప్రాంతాలు పర్యాటక అభివృద్ధి బాగా చెందుతుంది అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై, నంద్యాల వంటి ప్రాంతాలకు కూడా దూరం బాగా తగ్గుతుంది. అందుకోసం ఈ ప్రపంచంలోనే రెండవదిగా దేశంలోనే తొలి ఐకానిక్ సస్పెన్షబుల్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి 2 ఏళ్ల క్రితం బీజం పడింది. దీనికోసం గాను 1082.56 కోట్లు అంచనాలు వేశారు. ఈ కేంద్రం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ యొక్క తొలి విడతగా ఈ యొక్క 436 కోట్లను ఈ జాతీయ రహదారుల రోడ్డు రవాణా శాఖ మంత్రి ఈ నిధులు కూడా గడ్కరీ మంజూరు చేయడం అయితే జరిగింది. 30 నెలల్లో ఈ ఐకానిక్ వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని కూడా ప్రకటించారు. కానీ దీని విషయం ఎంతవరకు వచ్చిందో అనే విషయం ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదికి ఇరువైపులా కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల గ్రామాల ప్రజల మధ్య బంధుత్వాలు ఉన్నాయి. కృష్ణానది మీద పడవల్లో రాకపోకలు సాగించేవారు. ఈ క్రమంలో పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఐకాన్ బ్రిడ్జి కట్టాలని తలంచింది. ఇందుకోసం 2007-2008 వార్షిక బడ్జెట్లో 110 కోట్ల నిధులు కూడా విడుదల చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ మృతి చెందడంతో ఆపై రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 2011-2012 బడ్జెట్లో 280 కోట్లతో మరొకసారి సిద్ధేశ్వరం వంతెన నిధులు కేటాయింపు చేసినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. కాగా తెలంగాణ ప్రభుత్వం 2014 నవంబర్లో జీవో నెంబర్ 131 కింద సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి 193 కోట్లు కేటాయించింది. అయితే నిర్మాణ ప్రక్రియ జరగలేదు. ఆ తర్వాత 2020లో కల్వకుర్తి, నంద్యాలను అనుసంధానిస్తూ 800 కోట్లతో 167 నేషనల్ హైవే ఈ రహదారి నిర్మాణంతో పాటు అందులో భాగంగా ఉన్నటువంటి కృష్ణానదిపై ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం 2 ఏళ్ల క్రితం 1082.56 కోట్ల ప్రతిపాదనలతో ఆమోదం పొందించారు. తర్వాత 2022 నవంబరు 24వ తేదీన తొలి విడతగా 436 కోట్లు మంజూరు చేసినప్పటికీ ఈ బ్రిడ్జి పనులు మొదలుపెట్టలేదు. అసలు ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కృష్ణానదిపై 800 మీటర్ల ఐకానిక్ సస్పెన్షబుల్ ఈ యొక్క కేబుల్ బ్రిడ్జి ప్రపంచంలోనే 2వ పెద్దదిగా, దేశంలోనే తొలి చారిత్రాత్మక వంతెనగా గుర్తింపు తెచ్చుకోనుంది. ఈ వంతెన డబుల్ డెక్కర్తో నిర్మించనున్నారు. ఇందులో ఎగువన రోడ్డు నిర్మాణంపై వాహనాలు వెళ్తుంటాయి, దిగువన గాజు బ్రిడ్జి మీదుగా పాదచారులు కృష్ణానదిని, నల్లమల అటవీ ప్రాంతాలను వీక్షిస్తూ నడిచేలా ఈ యొక్క వంతెనను రూపొందిస్తున్నారు. ఈ గాజు వంతెనపై అక్కడక్కడ పర్యాటకులు కూర్చొని విశ్రాంతి తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. మొత్తంగా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అలాగే ఈ వంతెన గోపురం ఆకారంలో ఒక పైలాన్ నిర్మాణ రూపంలో ఉంటుంది. దీనికి అద్భుతమైన లైటింగ్ వ్యవస్థను కూడా సమకూర్చనున్నారు. ఈ కృష్ణానదిపై వంతెన నిర్మాణం పూర్తయితే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పెరుగుతుంది. వంతెన నిర్మాణంతో కొల్లాపూర్, నంద్యాలపైన ఈ హైవే ఏర్పాటు జరిగితే సీమ జిల్లాల నుంచి హైదరాబాద్కు చేరుకునేందుకు దాదాపు 70 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుంది.
దీంతో ఇంధనం సమకూరుతుంది, ప్రజలపై ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి, సమయం అనేది తగ్గుతుంది. ఈ కృష్ణానదిపై చేపల వేట ఈ కోస్తా ప్రాంతానికి చెందినటువంటి కాకినాడ, వైజాగ్, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కూడా 100 కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఏటా వలస వస్తుంటారు. ఈ వంతెన నిర్మాణంతో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. వంతెనతో ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ క్షేత్రాలైనటువంటి సంగమేశ్వరం, కొలనుభారతి, అహోబిలం, మహానందితో పాటు మరికొన్ని క్షేత్రాలు, అలాగే మహబూబ్నగర్ జిల్లాలోని అలంపూరు, సింగోటం తదితర క్షేత్రాలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల ప్రజల బంధుత్వాలు పెరుగుతాయి. వంతెన నిర్మాణం జరగకపోతే వీరంతా కొంత దెబ్బతినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఐకాన్ బ్రిడ్జి పూర్తయితే హైదరాబాద్ నుంచి నంద్యాలకు 70 కిలోమీటర్లకు ప్రయాణ దూరం దక్కుతుంది. నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 40 ఈ జాతీయ రహదారుల మీద సాగుతున్నటువంటి ప్రయాణం నేషనల్ హైవే 167K జాతీయ రహదారి మీద హైదరాబాద్ నుంచి నంద్యాలకు చేరుకునేటువంటి వెలుసుబాటు కలుగుతుంది. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 170 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ నేషనల్ హైవే 167K రహదారి కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు 79 కిలోమీటర్లు, 2వ లైన్లో అక్కడి నుంచి సుమారు 90 కిలోమీటర్లు ఈ 4 లైన్లతో నిర్మించాలని. ఈ బ్రిడ్జి నిర్మాణం పనుల్లో అప్పట్లో ఈ తెలంగాణ ఈ జాతీయ రహదారుల సంస్థకు కూడా అప్పగించడం అయితే జరిగింది. ఇక 2028లో జరిగేటువంటి కృష్ణా పుష్కరాల సమయానికి కూడా ఈ కృష్ణానది ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తున్నారు. ఇదే జరిగితే సంగమేశ్వర క్షేత్రం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలను కలిపే ఐకానిక్ బ్రిడ్జి 2 కొండల మధ్య అత్యంత అద్భుతంగా నిర్మించాల్సిన తలపెట్టినటువంటి దాని విషయం. మరి ఇది త్వరగా పూర్తి కావాలని, మొదలు పెట్టాలని వేయి కళ్ళతో మనం ఆశిద్దాం ఫ్రెండ్స్. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.